సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో చాలా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. అయితే దాదాపుగా క్రీస్తు పుట్టినప్పటి నుంచి కూడా సత్య సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా సత్యము వైపు మళ్ళక అనేకులు అసత్యము వైపు మలుచు ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏమంటే సత్యమునకు భిన్నమైన బోధ. సత్యమునకు భిన్నమైన బోధ. ఈ మాట ఎప్పుడు తెలియజేయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ మాట చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు. యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. ఎవరంటున్నారు ఈ మాట? యేసు వారితో ఇట్లా, నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. మోసపరచకుండా చూసుకొనుడి అంటే మోసపరిచేవారు ఉన్నారు అనే లేరు అనే సమాధానం చెప్పాలి. ఇక్కడ చూడండి, మోసపరచకుండా చూసుకొనుడి అంటే మోసం చేసే వాళ్ళు ఉన్నారు అనే లేరు అనే. దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటే అర్థమే దొంగలు ఉన్నారనే లేరనే. మోసపరచకుండా చూసుకొనుడి. ఎవడును కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి చాలా మందిని ఏం చేస్తున్నారంట? మోసం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకొనుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రత్యక్షంగా ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఎవరైతే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆయనే చెప్తున్న మాట. ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి అని చెప్తున్నాడు. ఎట్లా మోసం చేస్తారు అంటే పరిశుద్ధమైన దేవుని వాక్యము ఎప్పుడు కూడా మోసం చేసేది కాదు. అయితే దేవుని మాట చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏ మాటలు ఇవి? వ్యర్థమైన మాటల వలన ఎవరిలో మిమ్మల్ని మోసపరచక నీయుడి. ఏ మాటలు ఇవి? వ్యర్థమైన మాటలు. ఈ లోకంలో సత్య సువార్త కాకుండా వ్యర్థమైనవి, అర్థము లేనివి ఎంతో మంది బోధిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటున్నాం. ఇప్పుడు వ్యర్థమైన మాటల వలన పైన కూడా ఏమన్నాడు? ఎవరను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. ఇక్కడ ఏమంటాడు? ఏ మాటలు అన్నా? వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. ఈ లోకంలో మోసం చేసేవారు ఉన్నారు. ఆ మోసం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటలు చెప్తారు. బాగా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు. ఎందుకంటే మొక్కై వంగనేది మానై వంగునా అంటారు. చిన్నతనంలో ఇప్పుడు ఏం నేర్చుకుంటారో పెద్దగైనాక అదే నేర్చుకుంటారు. మీరు మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకుని అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఈ లేఖన భాగంలో రాయబడినటువంటి మాటల ద్వారా మనకి ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా నీయకుడి అంటే మోసపరచకుండా మోసపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అని. ఇంకేం మాటలంట? ఇప్పుడు వ్యర్థమైనవి అని చూసినాం కదా. ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక, దానికంటే ముందుగానే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం.
ఎవరైనాలో ఏ మాటలు అంటే ఇవి చక్కని మాటలు. చూడండి, వ్యర్థమైన మాటలు ఇంకా మాటలు ఏమి చక్కని బాగానే ఉంటాయి. చూడనీకే చక్కగా కనపడతాయి మనకి. నైస్గా మాట్లాడుతుంటారు చాలా మంది. ఏం కాదులే, ఇదేమైతేలే అని చెప్తుంటారు. చక్కని మాటలు అవి చూడడానికి ఎంతో బాగా కనబడతాయి. ఆనాటి కాలంలోనే ఆదామవులకు దేవుడు ఏం చెప్పినాడు? ఈ పండు తినమున మీరు నిశ్చయముగా చనిపోతారు. ఇవి కఠోరంగా కఠినంగా ఉన్నాయి. సైతాన్ ఏం చెప్తుంది? చక్కని మాటలు. అవి ఏమని చెప్తుంది? ఈ పండు తింటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. అవి చక్కని మాటలా కదా? మనకు కూడా ఏ మాటలు నచ్చుతాయి అంటే గద్దింపు మాటలు నచ్చవు. పోరా పోవా, ఎక్కడ ఎప్పుడు గద్దించే మాటలే చెప్తుంటారు అని చెప్తారు. బోధకుడు ప్రతి విషయంలోనూ హెచ్చరించాలి, బోధ చేయాలి, సరిచేయాలి అంట సేవకుడు. ఆ విధంగా సరిచేయకపోతే అది బోధ కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆశీర్వాదం బోధ ఉండాలి, అంత ఆశీర్వాదాలే ఉండాలి, గద్దింపు ఎక్కడ ఉండకూడదు, అంత దీవెనలే ఉండాలా అని చెప్తుంటారు. గద్దింపు లేకపోతే ఆ బోధకు అర్థం అనేది ఉండదు. అందుకే ఈ మాటలు ఏ మాటలు అంట? చక్కని మాటలు. ఎవడైనా అని చెప్తుంది. ఎవడైనా కానివాడు, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ బిడ్డ కానీ, ఎవరైనా కానీ, ఎవరైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాన్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నా. చక్కని మాటల చేత మోసం. గొర్రె ఎవరిని నమ్ముతుందంట? కషాయవాణ్ణి నమ్ముతుంది. గొర్రె ఎవరిని నమ్ముతుంది? కషాయవాణ్ణి నమ్మి పరిగెత్తుతుంది. ఈ లోకంలో ఉన్న చాలా మంది ఏ మాటలు నమ్ముతారంటే చక్కని మాటలు, ప్రేమగా ఉంటాయి ఆ మాటలు. ఆ ప్రేమగా మాట్లాడే మాటల్లో సత్యం ఉండదు. ఆ ప్రేమగా మాట్లాడే మాట నేను ఎక్కడ తీసుకుపోతుంటే మోసములోనికి తీసుకొని పోతుంది. అందుకే ఎవరైనాను మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. వ్యర్థమైన మాటల చేత ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇప్పుడేమంటాడు? ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాన్నట్లు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 4:24 చదువుకున్నట్లయితే, మరియు ఆయన ఏం చెప్తాడంటే, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో ఎట్లా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకునండి. మీరు వినే మాట జాగ్రత్తగా వినాలి. ఏ మాట అయినా ఒకటే అని అన్ని మాటలకు చెవి ఊపకూడదు, తల ఊపకూడదు. గంగిరెద్దు ఏం చేసేది? అన్ని మాటలకి తల ఊపుతుంది. మనం కూడా అన్ని మాటలకు తల ఊపకూడదు. ఇది కరెక్టా కాదా, ఏది సరైనది, ఏది తప్పు అని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఏమంట శ్రేష్ఠులు. అన్ని జంతువుల కంటే మనం శ్రేష్టమైన వాళ్ళము, జ్ఞానవంతులుగా ఉన్నాం. అందుకే ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఏమంటాడంటే, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త, కేర్ఫుల్ అంటాడు. ఎట్లా ఉండాలి? జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం మనకే. హెచ్చరిక చేస్తుంటారు కదా అప్పుడప్పుడు, డేంజర్ అని పెడుతుంటారు. డేంజర్ అన్నప్పుడు మనం ఏం చేయాలా? దారి లేదు అని పెడుతుంటారు. బోర్డు పెట్టి దారి లేదు అని పెడితే మనం అట్లే పోయినా మనకు ఆధారం లేదు, ఏమవుతుంది? ప్రమాదాలకు దారి తీస్తుంది. డేంజర్ అన్నప్పుడు దారి లేదు, జాగ్రత్త అన్నప్పుడు మనం హుషారు పడాలి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెప్తాడు ఈ మాట? మనకే. ఎందుకంటే మోసము చేసే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, జాగ్రత్త. అబద్ధ బోధలు చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. సత్యములు కాకుండా అసత్యములు చెప్పే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. లోకముతో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే లోకములో అనేకమైన కలిపి చెడిపోయిన బోధలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తుంది.
మొదటి తిమోతి 4:16 చూస్తే నిన్ను కూర్చియు నీ బోధను కూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చాలు చాలు. నిన్ను కూర్చియు నీ బోధను కూర్చియు చెప్పేవాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పాలి. ఏట పడితే అది చెప్పకూడదు. స్తోత్రం కొట్టండి, ప్రతిదానికి స్తోత్రం కొట్టండి, అరసండి, దుంకండి, హల్లెలూయా. ఇది కాదు. ఏమి వింటున్నామో జాగ్రత్తగా ఉండాలా. నిన్ను కూర్చి నీ బోధన కూర్చి ఏం చేయాలా? జాగ్రత్త. చెప్పేవాడు కూడా జాగ్రత్తగా చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు మనం చెప్పకూడదు. సత్యమైనది ఏదో అది మాత్రమే మనం చెప్పాలి. మనకి ఇష్టమైనట్టుగా మనకు అనుకూలంగా ఉండేటట్టుగా బోధలు చేయకూడదు. ఆ బోధలో ఏముండాలి? కఠినమైన బోధ ఉండాలి. స్టెఫెను కఠినంగా బోధించినాడు. ముష్కరులారా, మీరు ఎంత చెప్పినా కూడా వాక్యం వినని వారలారా అని స్టెఫెను ప్రసంగించినప్పుడు స్టెఫెను మీద వాళ్ళందరూ ఏం చేసినారు? కోపముతో రగిలిపోయినారు. స్టెఫెను ఊరు బయటికి తీసుకుపోయి రాళ్లతో కొట్టి ఆయనను చంపినారు. బోధ కఠినమైనదిగా ఉండాలి. బోధ హెచ్చరిక చేసేదిగా ఉండాలి. బోధ సరైన మార్గములో నడిపించేదిగా ఉండాలి. చాలా మంది చెప్తున్నారు అన్ని ఆశీర్వాదాల బోధలే చెప్పండి, అన్ని దీవెన బ్లెస్సింగ్స్ ఉండాల బోధల. కఠినమైనదిగా ఉండవు. తిట్టకూడదు. మన పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా ఉంటే ఏమవుతారు? బెత్తము వాడని వాడు తన కుమారునికి ఏమంట? విరోధి. గద్దించాలా, బుద్ధి చెప్పాలా. తప్పు చేసినప్పుడు పిల్లలను మందలించాలా. సేవకుడు కూడా గద్దించకపోతే, బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఏమవుతారంటే చెడిపోతారు. అందుకే హెచ్చరిక చేయాలి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తాడు? నిన్ను కూర్చియు నీ బోధన కూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. యాకోబు రాసిన పత్రిక 3:1 చూస్తే నా సహోదరులారా, బోధకులు ముఖ్యంగా కఠిన శిక్ష ఎవరికి? బోధ వినేవారి కంటే కూడా బోధించే వాళ్ళకి ఎక్కువ శిక్ష. సహోదరులారా, బోధకులైన మనము మరీ కఠినమైనది మామూలు కాదు. ఏమంట? మరీ ఎక్కువగా కఠినమైన శిక్ష ఎవరికంట? బోధించే వారికి. అందుకే గొర్రెలను మంచి దారిలో నడిపించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నా, నా గొర్రెలు ఎవరి స్వరం వింటాయంట? నా గొర్రెలు వేరే వారి స్వరం వింటాయా? నా గొర్రెలు నా స్వరము వింటాయి. నాకు కాని గొర్రెలు కూడా ఉన్నాయి, అవి నా స్వరము వినవు. ఇక్కడ ఏమంటారు చూడండి, నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేకులు ఏం కాకూడదు? బోధకులుగా ఉండకూడదు. బోధకులుగా ఉండేవాడు ఏం చేయాలి? కఠినంగా బోధించాలి. వాక్యములు ఏముందో అదే చెప్పాలి. లేని మాటలు, పిట్ట కథలు, లేకపోతే సంఘానికి బాగా నిండాలని వాళ్ళని ఆకర్షణ చేసే మాటలు కాదు చెప్పాల్సింది. ఇక్కడ ఏం చెప్పాలా? కఠినమైన బోధ, హెచ్చరికతో కూడినటువంటి బోధ, సత్యమైన బోధ. అసత్యమైనది ప్రకటించకూడదు. ఒకవేళ ప్రకటిస్తే మనం భ్రష్టులమైపోతాం. కఠినమైన తీర్పు ఎవరికి? స్వార్థికులైన వారికి మరీ ఎక్కువగా కఠినమైన తీర్పు ఉంటుంది. అందుకే మొదటి తెస్సలోనిక 2:3-4 చూస్తే మనుషులను సంతోష పెట్టే బోధ కాదు సేవకుడు చేయాల్సింది. మొదటి తెస్సలోనిక 2:3-4 ఏలైనగా మా బోధ కపటమైన బోధ కాదు, అపవిత్రమైనది కాదు, మోసము చేసే బోధ కాదు. చాలా మంది మ్యాజిక్ బోధ ఉంటది, అది జిమ్మిక్కుల బోధ, కపటమైన బోధ. కానీ మా బోధ, క్రీస్తు సంఘపు బోధ, క్రీస్తు సంఘ సేవకుని యొక్క బోధ, అది ఎప్పుడు కూడా సత్యమైనదిగా ఉండాలి.
అందుకే ఇక్కడ అంటాడు మా బోధ, ఏలైనగా మా బోధ అంటే సత్య సువార్త బోధించే వాడి బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసం చేసే బోధ కాదు. మనుషు అందుకే ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. మా బోధ అయితే మోసము చేసే బోధ కాదు. సాతాను బోధ అయితే మోసము చేసేది, దేవుని ప్రేమకు దూరం చేసేది. కానీ మా బోధ మోసకరమైన బోధ కాదు. దేవుని వలన ఎంచబడిన వారమై ఎవరిని మనుషులను సంతోషపెట్టాలంటే ఎన్నో చెప్పొచ్చు, కల్పనా కథలు ఎన్నో చెప్పొచ్చు నిన్ను సంతోష పెట్టాలంటే. కానీ నిన్ను సంతోష పెడితే రేపు పొద్దున నేను నరకానికి పోతా, నువ్వు నరకానికి పోతావు. నీవు నేను పరలోకానికి పోవాలంటే ఏం చేయాలి? కఠినమైన బోధలో ఉండాలి, క్రీస్తు నిర్మించినటువంటి క్రీస్తు బోధలో ఉండాలి, క్రీస్తు సంఘం అనే ఓడలో మనం ఉండాలి. అందుకే కల్పనా కథల వైపు మనం ఉండకూడదు. మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోష పెడుతున్నాం? దేవుని సంతోషపరిచే బోధ ఉండాలి. మనుషులను సంతోష పెట్టే బోధగా మనం ఉండకూడదు. భిన్నమైన బోధ చేయకూడదు. సత్యమునకు భిన్నమైన బోధ కాదు మనం చేసేది. సత్యమునకు స్తంభముగా ఉండేటువంటి బోధన చేయాలి. ఆ సత్యము సంఘమునకు ఏమైంది? ఆధారమైంది. ఆ బోధ మనం బోధించాలి. ఒక్కటి చదువుకొని ముగించుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు ఏ బోధనంట? కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొరింథీకి ఆజ్ఞాపించుటకు హెచ్చరిక చేస్తున్నా. ఏ బోధ చేయకూడదంట? కల్పనా కథలు, అవి మనము బోధించకూడదు. ఆ కల్పనా కథలు ఎవరు చెప్తారంటే యోహాను 8:44లో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. నేనే చెబుతా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వారి దురాశలు మీరు నెరవేర్చుకోవారు. ఆది ఉండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. సైతాను సంబంధిలో చెందిన వారిలో ఏముండదు? సత్యం ఉండదు. అసత్యమును బోధిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు, యవనస్తురాలు, స్త్రీలు మీ అందరితో దేవుని వాక్యము ద్వారా తెలియజేయడం, హెచ్చరిక చేయడం ఏమంటే వ్యర్థమైన మాటలు మీరు వినొద్దండి, కల్పనా కథల వైపు మీరు తిరగొద్దండి, క్రీస్తు సంఘము కాకుండా వేరే దాంట్లో మీరు ఉండొద్దండి. అందుకే హెచ్చరిక చేస్తున్నాడు అపోస్తుడైన పౌలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్తున్నాడు, ఎవడును వాడు ఎంత పెద్ద లేచిపోయినాడో కానీ వాడి మాట మీరు వినొద్దండి. సత్యము ఏం చెప్తుందో ఆ సత్యమే మీరు వినండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోనండి. కాబట్టి జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, తెలివితో, బుద్ధితో, వివేచనతో వాక్యములో ఏముందో దానిని ధ్యానిస్తూ సత్యమైన దానిని మనం పట్టుకొని ముందుకు పోతే మన జీవితము వెలుగుమయంగా, పుష్కలంగా మనం ఉంటాం. నీటి కాలువ ఓరను నాటబడిన చెట్టు వలె మనం ఆశీర్వదించబడతామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మహోన్నతుడ, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. సత్యమునకు భిన్నమైన బోధ మేము బోధించక నిరంతరము తండ్రి సత్యమును ప్రకటిస్తూ
బోధిస్తూ అనేకులను సత్యము ద్వారా నీ వైపు మళ్లించే ధన్యతను దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కూడా తండ్రి అసత్యమును కాకుండా సత్యమును వెంబడించినట్లుగా సహాయము దయచేయండి. మీ పిల్లలమైన మేమందరము నిరంతరము కూడా సత్యం అనేటువంటి సంఘములో, క్రీస్తు సంఘములో మేము ఉంటూ మరణం వరకు నమ్మకంగా బ్రతికి నీకు ఇష్టమైన వారుగా ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.